మాత్రే నమ భగవద్బంధుడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు నమస్కారాలు. జగదాంబిక జగన్మాత నవరాత్రులలో భాగంగా 5వ రోజు పంచమి తిథి. జగదాంబిక జగన్మాత స్వప్నవారాగి రూపంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే కనుక నిద్ర మనం పడుకుంటున్నాం కదా, అందులో మనకి స్వప్న దర్శనం ఇచ్చే వారాగి అంటే మనకి ఎలాంటి లోటుపాటులు ఉన్నా, ఏమన్నా ఇబ్బందికరంగా సమస్యలున్నా కూడా ఆ అమ్మవారు పరీక్ష పెట్టడా మనకి మంచిగా తెలపడానికి స్వప్నవారాగి రూపంలో దర్శన భాగ్యం కలిగిస్తూ ఉంటుంది. కావున 5వ రోజు స్వప్నవారాగి పంచమి తిథి ఆ అమ్మవారికి చాలా చాలా ప్రత్యేకమైన తిథి. ఈ రోజున విశేషంగా పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాము. కావున ఆ జగదాంబిక జగన్మాత కరుణామూర్తి కల్పవల్లి ఇన్ని సంవత్సరాలకి చాలా మంది కూడా ఈసారి వారాహి నవరాత్రులు జరిపిస్తూ ఉన్నారు. జగదాంబిక జగన్మాత నవరాత్రులు ఎంతో విశేషంగా వైభవంగా జరిపిస్తూ ఉన్నారు. కావున ఈ రోజున నేను స్వప్నవారాగి ఆ అమ్మవారి అనుగ్రహము కృపాకటాక్షాలు లోక కళ్యాణార్థము అందరికీ ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. కందదీపం అంటే కనుక ఆ అమ్మవారికి చాలా చాలా ప్రీతికరమైంది. ఎలా పెట్టుకోవాలో చూపెడుతూ ఉన్నాను. జగదాంబిక జగన్మాత కందదీపం అంటారు కదా, ఇలా తీసుకొని కందగడ్డని తీసుకొని నీట్గా కడిగి మట్టి మొత్తం పోయి నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. ఇలా మధ్యలోకి హోల్ చేయండి. మధ్యలో హోల్ చేసిన తర్వాత ఈ దీపాన్ని మంచిగా పసుపు రాయండి. నిండుగా పెట్టుకొని పసుపు రాయండి. ఇలా హోల్ చేస్తున్నారు కదా, నీట్గా పసుపు రాయండి. పసుపు రాసి నిండుగా బొట్లు పెట్టండి. పసుపు కొమ్మ బొట్లు పెట్టండి. వింధ్యాచలేశ్వరి జగదాంబిక జగన్మాత సాక్షాత్ శివానుగ్రహము అందరిపై ఉండాలని చెప్పేసి వింధ్యాచలేశ్వరి మహావారాహిదేవి కృప అందరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా పనస పండ్లు ఆ అమ్మవారికి చాలా ప్రత్యేకమైనది. విప్ప పూలు, విప్ప నూనె ఇలా మంచిగా పెట్టేసుకోండి. బొట్లు పెట్టి నీట్గా అలంకరించుకొని పక్కన పెట్టేసుకోండి. ఏ ప్లేట్లు అయితే పెడతారో ఆ ప్లేట్ని నీట్గా కడిగి శుభ్రపరచుకోండి. పరుచుకొని ఈ ప్లేట్లో కూడా నీట్గా ప్రతినిత్యం అలంకరిస్తున్నాం కదా, అలా అలంకరించుకోండి. పసుపు రాసి నీట్గా అలంకరించుకోండి. ముగ్గు వెయ్యండి. బియ్యం పిండితో చక్కగా ముగ్గు వెయ్యండి. ఇలా నీట్గా ముగ్గు వేసుకొని అలంకరించుకోండి. ఆ అమ్మవారికి ఎంతైతే భక్తితోని పూజ చేస్తూ ఉంటారో అంత అనుగ్రహము దక్కుతుంది మనకి. ప్రసాదాలు నీట్గా పెట్టండి. మడి ఆచారతోని ఎవరైతే పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారో ఆ జగదీశ్వరి యొక్క కరుణ ఖచ్చితంగా మన పైన ఉంటుంది. కొద్దిగా ఆలస్యంగా వచ్చిన రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మనం చేసుకున్నటువంటి పూజ ప్రభావమే మనకి రిజల్ట్ రావడానికి కారణం. ఆకులు పెట్టండి. తమలపాకులు పెట్టి గుప్పెడు బియ్యాన్ని పొయ్యండి. ఇలా ఉన్నాయి కదా, పసుపు కుంకుమ కొద్దిగా వేసుకోండి. ఇందులో పసుపు కుంకుమ వేసుకొని ఒక 5 మొగ్గున్న లవంగాలు తీసుకోండి. మొగ్గున లవంగాలు పెట్టండి. గృహం నందు ఆర్థిక ఇబ్బంది కానీ ధన సమస్యతో కానీ ఎవరైతే బాధపడుతున్న వారు ఉన్నారో ఖచ్చితంగా ఇలా పెట్టడం ద్వారా ఆ అమ్మవారి అనుగ్రహం మనకు దక్కుతుంది. ఇలా పెట్టారు కదా, ఇలా పెట్టేసేయండి. పెట్టి ఇందులో ఒక మొగ్గున్న లవంగం వెయ్యండి. వత్తులు పెట్టండి. ఆవు నెయ్యితోని దీపారాధన చెయ్యండి. నీటి ఒకసారి
జగదాంబిక జగన్మాత మహావారాహీ దేవతాయే నమో నమః. ధ్రువం జ్యోతిరాజాయ విద్మహే ప్రకాశాయ ధీమహి తన్నో దీప ప్రచోదయాతు. జగదాంబిక జగన్మాత స్వప్నవారాహీ దేవతాయే నమో నమః. హరః ఓం. పంచానమకోద్భూతాన్ పంచాక్షరమోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్. సేవితం వీరశైవానాం శోభితం భక్తమానసే భజామి గురవే నిత్యం సంఘనవసవేశ్వరం. ధానచంద్రం దరిద్రానాం జ్ఞానచంద్రం వివేకినాం ధానచంద్రం సమర్థానాం చంద్రశేఖరమాస్త్రహే. జగదాంబిక జగన్మాత పంచమి సందర్భముగా ఆ అమ్మవారికి ఇంకా మళ్ళీ పెడతాను దీపాలు. ప్రజెంట్ మీకు చూపెట్టడానికి ఈ దీపాలతో అలంకరించాను. ఆ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మాత్రం కనీసం కందదీపమన్నా పెట్టండి. ఆ జగదీశ్వరికి ప్రీతికరమైన దీపం కందదీపం కావున ప్రతి ఒక్కరు కూడా ఆ జగదాంబిక జగన్మాత కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పేసి నేను ఈ రోజున ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా కందదీపాన్ని మాత్రం గృహం నందు ఖచ్చితంగా పెట్టండి. పనసపండు, దానిమ్మ గింజలు, రౌండ్గా ఉండే పదార్థము లడ్లు నైవేద్యం పెట్టండి. పానకము, వడపప్పు ఖచ్చితంగా పెట్టాలి. శ్రీమాత్రే నమః. నా ఛానల్ కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదీశ్వరి కృప అందరిపై ఉండాలని చెప్పేసి మనసు పూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.